వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం. 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ ఫైర్. దళితుల మీద వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణ. నగరిలో పర్యటించిన ఎమ్మెల్యే రోజా. బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత. అంబర్పేటలో పోలీసుల ఆధ్వర్యంలో పాన్ షాప్ యాజమానులకు కౌన్సిలింగ్. గుట్కా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆదిలాబాద్ లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రామ్ గోపాల్ పేట డివిజన్ అంబేద్కర్ నగర్ లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం ఇల్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా కష్టంతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఇల్లు కట్టించి ఇచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారని కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంతో కాలనీలో మార్పు వచ్చిందన్నారు. పేదల కోసం ఇల్లు కట్టించి ఇస్తున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 9,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించి ఇస్తున్నామన్నారు. పారదర్శకంగా ఇల్లు పంపిణీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అమ్మాయి చూడు ఒకసారి చూపెట్టి. ఒక్క నిమిషం నవ్వు. భయ్యా ₹1,00,00,000 అవుతుండే మాకు ఇలా ఒక్క పైస పెట్టే అవసరం లేకుండా ఇచ్చింది మా పెద్ద ఆయన కేసీఆర్ గారిని వాళ్ళు చెప్తున్నప్పుడు గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. దళిత మహిళ లాకప్ డెత్ దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చెబితే వారం తర్వాత సీఎం స్పందించారని చెప్పారు. సీఎల్పీ బృందం కలిసినప్పుడు లాకప్ డెత్ గురించి తనకు తెలియదని సీఎం అన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. 12% జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదన్నారు. దళితుల మీద వేధింపులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనన్నారు. టీఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. దళిత విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? దళిత నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? మరి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ ఎస్సీ మొదటి ముఖ్యమంత్రి దళితులలో మీరు చేయకపోగా దళితులను మోసం చేసి ఈరోజు వాళ్ళని అనేక విధాలుగా మీ పరిపాలనలో హరాస్మెంట్ గురవుతుందని చెప్పి మనం చేస్తాం. మాట్లాడతావా? దళిత ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైంది? మాదిగ మంత్రి ఎందుకు లేడు? దళితులకి 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? దళిత రైతులకి రుణమాఫీ ఎందుకు ఇవ్వలేదు? దళిత విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? దళిత నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? మరి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ ఎస్సీ ఎంపవర్మెంట్ మొదటి ముఖ్యమంత్రి దళితులలో
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రోజా. నగరి నియోజకవర్గం పూడిలో పర్యటించిన ఆమె సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 12 లక్షల చెక్కును అనారోగ్యంతో బాధపడుతున్న కుమారి అనే బాధితురాలికి అందజేశారు. అనంతరం స్థానిక అంకాలమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి అండదండగా ఉన్నారని, ప్రతి ఒక్క మహిళా దిశ యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. అంజమ్మ గారిని వడవలపేట ఓబీఆర్కి సర్పంచ్, మహిళా సర్పంచులందరినీ వేదికపైకి తరఫున కానీ రోజా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కానీ మా హెల్ప్ ఎప్పుడు కూడా మీకు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఆల్రెడీ మొన్న 17వ తేదీ 55 లక్షలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు చిన్న అబ్బాయి, సో ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులకి పిల్లలంటే ఎంతో ప్రాణం ఉంటుంది. సో పేదవాళ్ళకి అన్ని లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. సో అందుకే నేను అందరికీ చెప్తాను, జగనన్న మనసున్న నాయకుడు కాబట్టి మేము కూడా నమ్మకంగా ఎవరికి ఏ ఆపరేషన్ అయినా కూడా మరి దగ్గరుండి ఎన్ని లక్షలైనా కూడా మరి జగన్ గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పాం. ఇది కూడా స్పెషల్ గా జగన్ గారు సైన్ చేసి ఇచ్చిన కేసు. సో ఆ అబ్బాయి ఈరోజు తిరిగి రావడం వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత సంతోషమో మా అందరికి కూడా అంతే సంతోషంగా ఉంది. సో అబ్బాయి ఆరోగ్యం మెరుగుపడాలి, భవిష్యత్తులో అబ్బాయి మంచి పొజిషన్ లో సెటిల్ అవ్వాలి, ఆ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళా సర్పంచ్లు అందరికి కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మహిళల భద్రత, మహిళలకి గౌరవించడం, మహిళలకి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. అది పిల్లల్ని చదివించడం బరువు కాకుండా తల్లికి అమ్మఒడి ఇవ్వటమే కాకుండా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సపోర్టివ్ గా ఉంటూ వారి అసలు వడ్డీని ఏదైతే 4 విడతలుగా రుణమాఫీ చేస్తానన్నారో అది మొదటి విడత రుణమాఫీ అయింది, 2వ విడత కూడా రుణమాఫీకి రెడీగా ఉంది. అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈ దేశంలోనే 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించి వారికి అండగా నిలిచి ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొన్ననే 2వ విడత కూడా పూర్తి చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే అంబర్పేట్ నియోజకవర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో పాన్ షాప్ యాజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పాన్ షాపులపైన కఠిన నిఘా పెంచిన అంబర్పేట పోలీసులు గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అంబర్పేట సెక్టర్ ఎస్ఐ సురేష్, గోల్నాక సెక్టర్ ఎస్ఐ మల్లేశం హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుట్కా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. సిన్సియర్ వచ్చారు, మేము నమ్ముతున్నాం, దండ చేస్తలేరు, అట్లనే ఉండండి, దండ చేయకుండా ఉండండి. మన ఏరియాలో అంబర్పేటలో ఎక్కడ రావద్దు అనేది ఒక కాన్సెప్ట్. సంబంధం లేదు, పెద్ద దండ వేసుకొని వాని బదులు మీరు కింద వాళ్ళు మీరు ఇష్టపోయారంటే భవిష్యత్తు ఆగదు. పిల్లలైనా సరే, చిన్న పిల్లలు ఉంటారు ఇలా మీ దండాల ఏమంటారు సార్. ఇల్లీగల్ దొంగ అవుతుందంటే నా ఇంట్లో ఇల్లీగల్ దొంగ కిరాయి పెట్టుకున్నాడు. చెప్తాను
सर ये यहाँ पे वर्तमान में बात मैं बोल रहा समझ में आया ना बेटा मैं बोल रहा हूँ पूरा जिंदगी बर्बाद होगी एक बार पुलिस केस हुआ तो मैं बोल रहा हूँ वो भी रिमांड होगा तो आपको असर मालूम पड़ेगा 2 पैसे के चक्कर में लाखों गवाओगे मैं बोल रहा हूँ और जिंदगी भी बर्बाद हो जाएगी महेश ఇక ఆదిలాబాద్లో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఐకేయుఎస్సిసి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇలా 3 చట్టాలు తీసుకొచ్చి ఈ చట్టాలకు తూట్లు వచ్చే విధంగా రైతులకు అన్యాయం చేసే విధంగా ఇవాళ దేశంలో రైతులకు సంబంధించిన చట్టాలని ఉన్న చట్టాలు తొలగించడానికి 1953లో ఒక రైతు చట్టం ఉండే ఆ చట్టాన్ని ఇలా తూట్లు పడిచే విధంగా ఇవాళ మన దేశంలో మార్కెట్ వ్యవస్థ తొలగిస్తూ ఉన్నారు. ఇవాళ మార్కెట్ వ్యవస్థ ఇవాళ చిన్నాభిన్నం అయిపోయింది. అంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఉన్నాయి, రైతులకు న్యాయం చేయడానికి ఇవాళ ఆస్కారం ఉండదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చాక రైతు చట్టాన్ని తొలగించి ఇవాళ రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర లేకుండా అన్నమో రామచంద్రన్ చేస్తాం. ఆ చట్టాలు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెచ్చినందుకు ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇలా 7 నెలలు అయింది. ఇవాళ ఢిల్లీ చుట్టుపక్కల 7 నెలల రైతులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. చట్టాలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రతి రైతు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఇలా హెచ్చరిక చేయడానికి ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి చట్టాలను వెంటనే ఇక తమ పనుల కోసం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా మొక్కలను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన సమీకృత కార్యాలయాల కలెక్టరేట్ సముదాయంలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క మొక్క ఎండిపోకుండా అన్ని మొక్కలకు ప్రతిరోజు నీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదో పెద్ద చెట్టు పెట్టాలి సార్, డస్ట్ ఫ్రీ చెట్టు. బ్లాక్ కాటన్ సాయిల్ సార్, మాయిశ్చర్ రిటెన్షన్ బాగా
తమకు న్యాయం చేయాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన హమాలీలు జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుల్తానాబాద్లో ఉన్న గోదాములో గత కొన్ని సంవత్సరాలుగా హమాలీలుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క హమాలీ కార్మికుడు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు డిపాజిట్ చేయాలని యాజమానులు తెలిపారు. డిపాజిట్ చేయలేని పక్షంలో తమను తీసివేయటం జరుగుతుందని తెలిపారు. చూస్తా ఒకసారి వాళ్ళని చూపించి అంటే ఇప్పుడు సదయ్య మాది సుల్తానాబాద్ మండలం. ఇక్కడ పక్కన రైల్వే ట్రాక్ పక్క పొంటి రాని గోదామని మన యజమానులు ఉన్నారు. అక్కడ మేము గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అలా మేము అమ్మాలి పనిగా చేస్తున్నాం. అయితే వీళ్ళు ఏమవుతుందంటే మీకు చుట్టుపక్కల మీకు వాస్తవంగా చుట్టుపక్కల మా స్థానికులకు ఉపాధి కల్పించాలి. కానీ వాళ్ళు అప్పుడు రమ్మని 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అరే బాబు మాకు అదనంగా మాకు ఒక మంచి 2 లక్షలు 3 లక్షలు రిపార్ట్ చేయాలంటే సార్ మాకు ఇది 2 లక్షలు రిపార్ట్ చేస్తుంటే మేము లోకల్ అమ్మాయిలో ఇక్కడ భూములు కోల్పోయినాం. అన్ని వ్యవస్థ చుట్టుపక్కల అంటే మీరు మాకు రైతులు అప్పుడు తక్కువ రేట్లు కూడా గోదాములకు తక్కువ రేట్లు కూడా ఇచ్చిన రైతులు ఉన్నారు. ఇప్పుడు దానిలో ఉపాధి కలిగి ఉన్నామని దానికోసం మేము ఆశపడి ఉన్నామని చెప్తే ఇవాళ మీరు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వంటే ఎడిపోతామంటే లేదు బిడ్డ మీరు 2 లక్షలు ఇతర ఏరి లేకపోతే మేము బీఆర్ఓలో పెట్టుకుంటా అంటే సార్ మీరు బీఆర్ఓలో మీరు ఇక్కడ పెట్టుకుంటే మీకు ఇక్కడ స్థానికులు మాకు ఉపాధి కల్పించకపోతే మేమేందుకు సార్ ఇక్కడ మాకు దీని మీద ఆధారపడినాం. ఇక్కడ 120 మంది అమ్మాలి కార్మికులు గత 2 సంవత్సరాల నుంచి ఇది ఉన్నదని ఆధారపడి ఉన్నాం. ఇవాళ మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అడిగినందుకు మీరు వెళ్ళిపోయి బీఆర్ఐ మొన్న ఒక రాత్రి బీఆర్ఓ తీసుకొచ్చి ఇలా ఆ బీఆర్ఓతో చేయించుకున్నానంటే సార్. నా పేరు వెంకటరెడ్డి. నేను FCI హమాలీగా రిటైర్ అయినా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ సుల్తానాబాద్ ఎదురుగా ఉన్న హైడ్ గోడౌన్స్ రాణి అండ్ అదర్స్ అనే గోడౌన్స్లో మన గోడౌన్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల హమాలీస్ అంతా గత సంవత్సరంన్నర కింద అందులో పనిచేస్తున్నారు కంటిన్యూగా. తర్వాత ఈ మధ్యనే ఆ గోడౌన్ సూపర్వైజర్ అంటే ఒక ఆయన మారాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళను బాగా సతాయిస్తూ తర్వాత చాలా వేధించులు మొదలుపెట్టాడు. అసలు విషయం ఏంటంటే ఈయన బీహార్ లేబర్ తీసుకొచ్చి కొంతమందిని తర్వాత వాళ్ళను ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళు చేసుకోండి మీరు చేసుకోండి ఇద్దరు కలిసి చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత అదే కాకుండా బీహార్ వాళ్ళకు ఈ రైస్ మిల్లర్ ఇచ్చే డబ్బులకెళ్ళి కొంత తక్కువ ఇచ్చేసి మిగతాయి వాళ్ళు నొక్కేసుకుందామని వాళ్ళు చూసినారు. వాళ్ళు బీహార్ వాళ్ళు తీసుకునే డబ్బులు మీరు తీసుకునేటట్టుంటే చేయండి లేకపోతే వెళ్ళిపోండి మాకు అవసరం లేదన్నారు. తర్వాత అది కాకుండా మీకు పర్మనెంట్గా ఇలా జాబ్ కావాలి ఇదే కార్మిక హమాలి ఇది కావాలి అని అంటే మాకు కొంత డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలో 100 పడకల దవాఖాను ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సీఎం కేసీఆర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇక నల్గొండ జిల్లా చెండూరు మండలంలో గొట్టప్పల్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహకారంతో ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గండు వెంకట్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్టుప్పల్ గ్రామానికి చెందిన ఖమ్మం యాదగిరి అనుమానాస్పదంగా రైల్వే పట్టాల వద్ద గతంలో మరణించాడు. ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక మీర్పేట్లోని మందా మల్లమ్మ వద్ద రియల్ ఎస్టేట్ హెడ్ ఆఫీస్ ని ఆ సంస్థ ఎండీ మహమ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రియల్ ఎస్టేట్ సంస్థ 2 వెంచర్లు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఇంకా కూడా ఈ 101 కంపెనీ కోసం నిరంతరం రిటైర్మెంట్ లైఫ్ టైం రిటైర్మెంట్ వచ్చేంత వరకు 101 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 101 ఎకర్ స్థాపించిన ఈరోజు రియల్ ఎస్టేట్ 101 ఎకర్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ హైదరాబాద్లో అతి అంచెలంచెలుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అంచెలంచెలుగా వెతుకుతుందని ఆశిస్తున్నాను. 101 ఎకర్ ఇన్ఫ్రా డెవలపర్స్ మా వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2 వెంచర్స్ సాగర్ రింగ్ రోడ్ టు శ్రీశైలం హైవే మధ్యన ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్కు 25 ఎకర్స్ ఫార్మా అలైట్. సెకండ్ వెంచర్ సాగర్ హైవే కొత్తపల్లి ఫార్మాసిటీ సెకండ్ ఫేజ్ టు మాల్కెళ్ళే రోడ్లో విల్లా ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్. సో 100 ఎకర్ నేచర్ సిటీ డెవలప్మెంట్ చేయబోతున్నాము. 101 ఎకర్ అంటే ప్రతి ఒక్కరికి మా వెంచర్లో ప్లాట్స్ కొన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి సెక్యూరిటీగా చాలా సెక్యూరిటీగా మేము ఇవ్వబోతున్నాం. ఏదైతే చెప్పబోతున్నామో అదే చేయబోతుంటాం, ఏదైతే చేస్తామో అదే చెప్పగలుగుతాం మేము. సో మా వెంచర్ డెవలప్మెంట్ మేము బ్రోచర్లో ఏదైతే చూపించగలుగుతున్నామో అదే చేసి చూపిస్తాం. ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అదే డెవలప్మెంట్ మా వెంచర్లో చేసి చూపిస్తాం. హెవీ డెవలప్మెంట్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ అంటే ఈ విధంగా డెవలప్మెంట్ ఉండాలనేది ప్రతి ఒక్కరూ గమనించి మా 101 ఎకర్లో ప్లాట్స్ కొనడానికి సిద్ధపడతారని నేను కోరుతున్నాను. ఇక సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానిక కార్పొరేటర్కు అవమానం జరిగింది. మాజీలకే ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ప్రస్తుత కార్పొరేటర్ సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించమని అడిగినందుకు తనను స్టేజ్ పై నుండి ఆర్డీఓ కిందకు పంపించానని సుచరిత తెలిపారు. ఆర్డీఓ వ్యవహార శైలిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రామ్ గోపాల్ పేట డివిజన్లో అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ జరిగింది. మేము వెళ్ళాము అక్కడికి. వాళ్ళు ఇన్విటేషన్ పంపించినందుకు యాజ్ ఏ కార్పొరేటర్గా మేము వెళ్ళాము. కేటీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నంత వరకు బాగానే జరిగిందంతా. వాళ్ళు మీటింగ్ ఉందనేసి వెళ్ళారండి. మధ్యలో జాయిన్ అవుతామనేసి వెళ్ళారు శ్రీనివాస్ యాదవ్ గారు. అప్పుడు ఆర్డీఓ గారు ఎక్స్ కార్పొరేటర్ తోటి వారికి పట్టాలు ఇప్పించింది 2-3కి. మమ్మల్ని ఏమో కిందికి దిగేసేయమని తర్వాత సరే ఇప్పుడు మేమే ఇస్తాము, ఇప్పుడు ఎవ్వరు ఇవ్వకుండే అనేసి మా ద్వారానే వాళ్ళకి చెల్లితే మీరు చూస్తున్నారు కింద కూర్చొని అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ కార్పొరేటర్గా మేము కూడా స్టేజ్ మీద ఉండాలి కదా. మమ్మల్ని కూడా ఒక అందరు ఉన్నప్పుడు పక్క సైడ్ కూర్చోబెట్టిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్? ఎక్స్ కార్పొరేటర్కి మొత్తం వాళ్ళు విలువనిస్తున్నారు, మాకు విలువ ఇస్తలేరు అసలు.
మేము దానికోసం వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. శ్రీకాంత్, ఈరోజు రామ్ గోపాల్పేట్ డివిజన్లో అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రాం ఆహ్వాన మంగళంతో మేము వెళ్ళడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో అడుగున మాకి అవమానం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్కి విలువ లేకుండా ఎక్స్ కార్పొరేటర్కి విలువ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం అవ్వట్లేదు. మొన్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దాంట్లో కూడా ఎక్స్ కార్పొరేటర్లను పక్కన కూర్చోబెట్టి ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లకి ఏదో సీట్ అడ్జస్ట్ చేసి ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అయిన తర్వాత గెలిచిన వారికి ప్రోటోకాల్ ప్రకారంగా కొన్ని అంశాల్లో కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో వాళ్ళనే ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి ఇచ్చేయాలి. ఇవాళ మంత్రి గారు ఉన్నంత వరకు కొంచెం బెటర్ ఉండే. మంత్రి గారు తలసాని శ్రీనివాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తూ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఏం చెప్పారంటే కార్పొరేటరు బస్సీ నాయకులను కూర్చోబెట్టి పట్టాలు లాటరీ ద్వారా తీయాలని చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఒక అఫీషియల్ని చూస్తున్నా, దయచేసి అందరు అఫీషియల్స్కి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పేసి మీరు అక్కడ ఇచ్చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రోటోకాల్ని పాటించమంటున్నాం. మాకేం పెద్దగా అతిథి మర్యాద చేయాలని చెప్తాం లేదు, కానీ గెలిచిన కార్పొరేటర్కి మీరు కంపల్సరీగా మర్యాద ఇవ్వాలని చెప్పేసి ప్రోటోకాల్ని పాటించాలని చెప్పేసి చెప్తున్నాను. ఇలా ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొస్తుంటే టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు ఏంటి ఈ గెలిచిన కార్పొరేటర్లకు విలువ లేకుండా పోతుంది అని గెలిచిన వాళ్ళ కార్పొరేటర్లు కూడా ఆ విషయాన్ని మదన పడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం. 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ ఫైర్. దళితుల మీద వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణ. నగరీలో పర్యటించిన ఎమ్మెల్యే రోజా. బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత. అంబర్పేటలో పోలీసుల ఆధ్వర్యంలో పాన్ షాప్ యాజమానులకు కౌన్సిలింగ్. గుట్కా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆదిలాబాద్ లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.